అభివృద్ధి చేసింది, చేయలేదంటే అభివృద్ధి చేసింది, సంక్షేమ పథకాలు ఇంటింటికి అందిన అభివృద్ధి చేసింది. ఓడిపోయిన కారణం అంటే కొన్ని చేసిండు. ఇవాళ ఏం కావాలి, ఒక ఇంట్లో ఒక కొడుకు ఉద్యోగం చేస్తే తల్లి సంతోషపడుతుంది. ఆ ఒక్క కొడుకు కుటుంబాన్ని పోషిస్తాడు. ఆ ఒక్క కొడుకే ఉద్యోగం లేదు. కొన్ని ఉద్యోగాల వల్ల గవర్నమెంటు, కొన్ని దళిత బంధు వల్ల, బీసీ బంధు వల్ల, ఇలాంటి వల్ల గవర్నమెంట్ మీద సగం వ్యతిరేకత ఉంటే ఎమ్మెల్యేల మీద సగం వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యేల మీద ఎందుకు ఉందంటే ఒక్కొక్కరికి మూడోసారి రెండోసారి ఇచ్చడం వల్ల ప్రజలు చాలా వ్యతిరేకత ఉంది. ఒకవేళ పార్టీ అభిమానం ఉన్న ఎమ్మెల్యేల మీద వ్యతిరేకంతో ఓడిపోవడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే ప్రభుత్వాన్ని ఆకాశాన్ని ఎత్తేసిన శ్రీకాంతాచారి గారి తల్లి ఈరోజు ప్రభుత్వం పడిపోగానే ఇట్లా వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రభుత్వం పడిపోగానే అంటే నాకు జరగకుండా నా కుటుంబానికో లేదా తెలంగాణ ప్రజలకు కూడా, కొంతమందికి అమరవీరులకే కానీ పేద ప్రజలకు కూడా జరగాలి. నేనే పోయి గవర్నమెంట్ను విమర్శిస్తే బాగుండదు. నాకు జరగకుండా ఏం లేదు, నేను ఇంటనే ఉంటాను. నా కొడుక చనిపోయిండు, నాకు ఏ న్యాయం జరగకుండా ఏం లేదు. దేవుడిచ్చిన ఒక ముద్ద తింటా కానీ ప్రజలకన్నా న్యాయం జరగాలి. మనమే పోయి ఉన్న గవర్నమెంట్ను విమర్శిస్తే బాగుండదు, చూసే వాళ్ళకు కూడా న్యాయం జరగదని ఊకున్నా. ఇన్ని రోజులు అదే చెప్తున్నా కదా, ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు అంటే నాకు న్యాయం జరగకుండా ప్రజలకన్నా న్యాయం జరుగుతుంది. నాతో పాటు నా సాయం కోరుకునే వాళ్ళు ఉంటారు. నేను ఒక గవర్నమెంట్ విమర్శించి కాలేజీలో చెప్పమంటారు, హాస్పిటల్లో చెప్పమంటారు, స్కూల్లో చెప్పమంటారు, పోలీస్ స్టేషన్లో చెప్పమంటారు. నేను విమర్శించుకుంటే వాళ్ళకి నేను పనులు చేయలే కదా. నా కొడుకు పేరు చెప్పుకొని ఎంతో మంది నేను డబ్బులు ఇవ్వలే, వాళ్ళకు పనులనే చేసిన కదా. సరే ఉండని, నాకు ఇంకా పదవులు వస్తాయో రావో, వాళ్ళు అట్లున్నా కానీ నాకు గౌరవంగా ఆఫీసర్స్ అధికారులు అందరూ పనులు చేస్తారు కదా అని చెప్పేసి ఆ ఓపికతో ఉన్నా. కానీ ఎప్పుడూ అయితే ఇవాళ తెలంగాణ అమరవీరుల పునాది మీద సీఎం కుర్చేసుకున్నాం, తెలంగాణ అమరవీరుల పునాది మీద సీఎం కుర్చేసుకున్నాం. ఇలా అమరవీరుల ఫస్ట్ 2014 గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత శ్రీకాంతాచారిని గుర్తు చేసిండు కేసీఆర్ గారు. ఏ సభలు పెట్టని అమరవీరుల దీపం పెట్టేది, ఆడొక దండేసేది. ఆ దీపం మర్చిపోయిండు, అమరవీరుల మర్చిపోయిండు, రెండు మర్చిపోయిండు. ఇంకేముంటది అమరవీరులకు? ఒక్కోసారి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు, ఒకసారి రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరవీరులకు గుర్తుగా అక్కడ స్తూపం కూడా కట్టించారు, సెక్రటేరియట్ కట్టించారు, చాలా పనులు చేస్తున్నారు. అప్పుడు చేసింది ఒక్క వేరు. మళ్ళా 2014 అన్నాడంటే మళ్ళా 2000 మొన్న నవంబర్లో తిరుమలగిరిలో మీటింగ్లో మళ్ళీ ఒకసారి కేసీఆర్ మన శ్రీకాంత్ను గుర్తు చేసింది. ఎవరు కూడా ఎప్పుడన్నా ఒకసారి గుర్తు చేస్తే, శ్రీకాంతాచారిని గుర్తు చేస్తే, హరీష్ రావో ఏదన్నా ఒకటి ఉంటే, హరీష్ రావో దయాకర్ రావో గాళ్ళు గుర్తు చేసేది. ప్రతిపక్ష పార్టీలు ఉన్న రేవంత్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, రఘునందన్ రావు కానీ ప్రతిసారి శ్రీకాంతాచారిని వాళ్ళు గుర్తు చేసేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సొంత పార్టీ వాళ్ళు శ్రీకాంతాచారి గుర్తు చేసే వాళ్ళు గారు. వర్ధంతి సభ వచ్చినా, జయంతి వచ్చినా నేనే తల్లిగా నా కొడుకును మర్చిపోతున్నారు, త్యాగం ఆగమవుతుందని చెప్పేసి వాళ్ళ కాడికి పోయి 24 గంటలు దిగి వర్ధంతి చేయాలి. మరి నేనే చేస్తున్నా కానీ వచ్చి దండలన్నీ ఎగిరి ఈ ఆగస్టు 15 ఎల్బీనగర్లో కాలిన ప్లేసు ఆడ జయంతి చేయాలి. నాయ నరసింహారెడ్డి ఉన్నప్పుడు అన్ని అరేంజ్మెంట్ చేసి ఇస్తే నేను దండలేసేది. ఇప్పుడు నాయ నరసింహారెడ్డి లేడు, నేనే వచ్చి ఎల్బీనగర్లో ఆ సుధీరెడ్డి ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా, వాళ్ళు ఉన్నా, మీరు చేయండి సార్, మీరు చేయండి అని అట్లా చేపియడం. ఇవి ఎందుకంటే వాళ్ళకు చేయాలంటే ఇవాళ నా కొడుకు చనిపోయినాక 14 సంవత్సరాలు అయింది, నువ్వు గవర్నమెంట్ వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఏ రోజన్నా కేసీఆర్ గారు దండేసిండా శ్రీకాంతాచారికి? ఒక దండేసిండా? ఇది మీరు అప్పుడే అడిగుంటే బాగుండేదేమో. అప్పుడు ఎందుకు చాలా సార్లు అన్నాను నేను, భువనగిరిలో మీటింగ్ కూడా అన్నా, ఒక పదవి 5 ఏళ్ళు ఉంటది పోతుంది, నా కొడుకు ప్రాణం సువర్ణాక్షరాలతోటి లిఖించబడింది, తరతరాలు కూడా ఉన్నది. నాకు అదొక్కసారి మీరు గుర్తిస్తే ఎందుకు గుర్తించకుంటేంది అని చెప్పేసి కూడా నేను శాల్వా గప్తా కూడా తీసేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే నువ్వు వాళ్ళకి వ్యతిరేకం మాట్లాడతావు కాబట్టి, నువ్వు అట్లా అంటావు కాబట్టి నాకు పదవులు రాని, నాకు పదవితోటి ముఖ్యం కాదు, నాకు కావాలి. ఇప్పుడు పదవి అనేది కాదు, జరిగే పద్ధతులు జరగాలి, జరగకుంటే నేను ఊకోను. మరి నా కొడుకు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఏమైనా వర్ధంతి జయంతి అని 14 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నా. ఏ రోజు కూడా జయంతి వర్ధంతి. సరే, మీరు ఇందా మాట్లాడుతూ నా కొడుకు చేసిన త్యాగంలో కేసీఆర్ గారు సగం ఆస్తి ఇచ్చినా తక్కువే అని అన్నారు కదా. ఇదే మాట మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలలో ఉండి కొట్లాడితే బాగుండునేమో. ప్రతిపక్ష పార్టీలలో ఉండి ఎట్లా కొట్లాడతాం? ప్రతిపక్ష పార్టీలో ఉండి కొట్లాడితే ఉన్న వాళ్ళకన్నా న్యాయం జరగాలి కదా. ప్రతిపక్ష పార్టీలో కొట్లాడితే వండ్ల ఉండి కొట్లాడాలి, వాళ్ళకి అర్థం కావాలి. నేను ఎందుకు శ్రీకాంతాచారి తల్లి వల్ల ఎవరికి ఏ న్యాయం జరిగిందంటే ఏం చెప్తారు? ఇప్పటివరకు ఏ న్యాయం చేయగలిగారు మీరు ప్రజలకంటే? నా సాయం కొద్ది నేను ప్రజలకు న్యాయం చేసిన. నేను కోట్లు లక్షలు ఇవ్వకున్నా కొన్ని ఏదో నా దగ్గర సాయం నేను చేసిన. నాకు హరీష్ రావు వాళ్ళు కొన్ని ఏదైనా పనులు ఉంటే మంచిగానే చేసేది ఉన్నాను. కానీ నాకు చేసినటువంటి
ఇవాళ నువ్వెన్నో చెప్తావు, గాయన ఎన్నో చెప్తావు. సీఎంకి ఏముండాలి కేసీఆర్ గారికి? ఆమె ఏ కుటుంబంలోకి వెళ్ళి వచ్చింది, ఆ కొడుకు ఎంత త్యాగం చేసిండు, ఆ త్యాగం ఎలాంటిది అని నువ్వు గుర్తించేది సీఎం గారికి ఉండాలిగా. ఎన్నైనా చెప్పని నీ పక్క కూర్చున్న వాళ్ళు ఎవరో తెలంగాణ కోసం కష్టపడ్డారు, ఎవరు కడుపు కాలింది, ఎవరు చనిపోయారు ఆ కుటుంబాలలో, వాళ్ళకి మినిస్టర్ పదవులేంది, వాళ్ళకి ఎమ్మెల్సీ ఏంది, కొండ మీద కోతిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇస్తున్నావు, ఎవరెవరినో తీసుకొచ్చి పార్టీకి సంబంధం లేని తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇస్తున్నావు, జై తెలంగాణ అననోని ఎమ్మెల్సీలు ఇస్తున్నావు, కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తున్నావు. ఇవన్నీ ఎక్కడంగా వచ్చినాయి? నేనేం చేసినా? నేను త్యాగం చేయడం తప్ప, నా కొడుకు ప్రాణం వేయడం తప్ప. ఇవాళ ఆ రోజేమో శ్రీకాంత్ త్యాగం పనికొచ్చింది. కేవలం తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇచ్చిందంటే సోనియా గాంధీ కులం మతం సబ్బండ జాతి, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులు, ముసలిది ఒక పండు ముసలమ్మ కూడా బయటకు వచ్చి త్యాగం చేసింది. నా కొడుకు ఉద్యోగం లేకుండా నా మనవానికి కొన్ని ఉద్యోగం వస్తామని జై తెలంగాణ అని ఆ పండు ముసలమ్మ కూడా బయటికి వెళ్ళి ఈ తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నారు. కేసీఆర్ ఒక్కడే చేస్తే ఏం తెలంగాణ రాష్ట్రం రాలే. నా కొడుకు మాంసాన్ని గరగబోసి నరాన్ని ఒత్తి చేసి రక్తం గారుతుంటేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నువ్వు దీక్ష పట్టినవు, ఏం కాదనట్లే, నువ్వు దీక్ష పట్టినవు, తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపినవు. మిమ్మల్ని నేను ఇలాంటిలేను, ఉద్యమాన్ని నడిపినవు, దీక్ష పట్టినవు. నీ దీక్షకు నీ ఉద్యమానికి నా కొడుకు ప్రాణానికి ముడిపడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ గారు. ఇవాళ నేను ఒకటే అంటున్నా, సోనియమ్మ గారి రుణం తెలంగాణ ప్రజలు తీర్చుకోరు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు అది ఎప్పుడో తీర్చుకోవాలి సోనియమ్మ గారి రుణం. ఇప్పుడు ఈ 2023లో తెలంగాణ ప్రజలు కన్ను తెరిచి సోనియా గాంధీ రుణం తీర్చుకోరు. నిన్నటి దాకా కేసీఆర్ గారిని బాపు బాపు అని పిలిచే మీరు ఈరోజు కేసీఆర్ గారిని పేరు చెప్పంగానే ఒక శివంగిలా ఇట్లా మాట్లాడుతున్నారంటే దీని అంటే నా బాధలు ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు అన్ని బాధలు ఉన్నాయి. ఆ బాధలు చెప్పుకోవాలి. ఎప్పుడు టైం వస్తుంది, ఎప్పుడు చెప్పుకోవాలనేది టైం వచ్చినప్పుడు చెప్తాం కదా. అదే దానికి కూడా ఒక టైం ఉంటుంది కదా. ఆ టైం రావాలనుకున్న ఆ టైం ప్రకారం టైం వచ్చిందా? వచ్చింది. ఎట్లా అనుకుంటారు? ఎట్లా అనుకుంటాం అంటే ఇవాళ గవర్నమెంట్ కూలిపోవడం ఎందుకనంటే అమరవీరుల కుటుంబాలకు కొంతమందికి న్యాయం జరిగింది, కొంతమందికి న్యాయం జరగలే. ఉద్యోగాల పిల్లలు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు లేవు. మరి ఇప్పుడు ఆయన చేయకుండా ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు ఎంచుకున్నారు ఈ గవర్నమెంట్ అంటే మాకు ఈ గవర్నమెంట్ లో న్యాయం జరగట్లేదు, 2 మాటల సీఎం అయ్యిండు, ఇంకో కొత్త గవర్నమెంట్ వస్తే మాకేమన్నా న్యాయం జరుగుతుందేమో, ఉద్యోగాలు వస్తాయేమో, ఇంకా రైతులు కానీ కౌలు రైతులు కానీ ఇంకా కొన్ని అయినా కానీ మాకు ఇంకా కొత్త ఆయన ఎన్నుకుంటే బాగుంటుందేమో అని ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారు. కాబట్టి నేను కూడా ప్రజల పక్షాన్నే ఉంటాను. రైట్ అమ్మా, ఏదో ఈ కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఇట్లా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా అన్నట్టు మాట్లాడకండి. స్ట్రైట్ గా మాట్లాడదాం. స్ట్రైట్ గానే మాట్లాడుతున్నా. స్ట్రైట్ గా మాట్లాడతారా? కాంగ్రెస్ లోకి శంకరమ్మ ఎప్పుడు వెళ్ళబోతుంది? నేను టైం తీసుకుంటా. అంటే ఇంకెన్ని రోజులు? అంటే వారమా 10 రోజులు వెళ్తారా? వెళ్తే ఎన్ని రోజులకు వెళ్తారు? నేను వారం 10 రోజుల్లో కాంగ్రెస్ లోకి శంకరమ్మ గారు వెళ్ళబోతుంది. కంపల్సరీ వెళ్తా. దీనికి వారధిగా ఎవరిని వహిస్తున్నారు? అంటే ఎవరి సహకారంతో మీరు పార్టీలోకి వెళ్తున్నారు? నేను సహకారం డైరెక్ట్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి వరకు మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేసిందా? మాట్లాడిందా? మిమ్మల్ని రమ్మని పార్టీలోకి రమ్మని ఆహ్వానించిందా? నాకు వేరే వాళ్ళ ద్వారా అడిగిరు కానీ మొన్న అడిగిరు. నేను తప్పకుండా ఈ ఎలక్షన్లు అయిపోతే చూద్దాం వస్తలేండి అని చెప్పినా కానీ ఇప్పుడు ఇన్ని రోజులు ఆలోచించిన ఇప్పుడు కూడా ప్రజలకు న్యాయం కావాలి. ప్రజలందరూ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఈ గవర్నమెంట్ లో అందరికి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము. జరుగుతుంది, చేస్తారు రేవంత్ రెడ్డి గారు. మా అమరవీరుల కుటుంబాలకు కూడా న్యాయం జరగాలి. ఇంకా మిగతా ఉద్యోగాలు రాని వాళ్ళకు ఉద్యోగాలు రావాలి. అమరవీరులను గుర్తించాలి.